జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. కరువు జిల్లా అయిన ఈ ప్రాంతంలో బంగారం కన్నా నీరు విలువైందని, దానిని ఒడిసి పట్టుకుందామని ఆమె రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి ఇక్కడి వరకు నీరు వస్తోందంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఇలాంటి సమయంలో నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు ఆమె. ఇక చెన్నై కొత్తపల్లి మండలంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నీరు చెట్టు మనకి గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు 14-19 మధ్యలో నీరు చెట్టు ప్రోగ్రాం కూడా పెట్టి చెరువులన్నింటిలో కూడా పూటికి తీసిన తర్వాత నీళ్ళ అంతా కూడా అక్కడ నిలువ ఉండేది. ఆ రకంగా రైతాంగం అంతా కూడా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రోగ్రాము ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేసిన దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రైతన్న ఎవరైతే మన చెరువుకు చైర్మన్లు ఉన్నారో వాళ్ళకే వాళ్ళ భుజస్పందాల మీద కూడా వేసుకొని ఈ ప్రోగ్రాం కూడా చేయమని కూడా సార్ చెప్పారు. వాళ్ళు కూడా ఏ చెరువుకి ఎంత అమౌంట్ కావాలని ఒక్కసారి ఎస్టిమేషన్ కూడా వేయించాలని ప్రత్యేకంగా చెరువు చైర్మన్లందరినీ కూడా మేము కోరుకున్నాం. 80 రోజుల్లోపు ఈ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నీళ్లు నిలువ ఉంచేదానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాడు మా సీఎం గారు. అన్ని రకాలుగా రైతాంగం బాగుండాలనేదే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు అడిగేసిన దానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మా అనంతపురం జిల్లా రైతాంగాల తరఫున మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వెల్దుర్తి నుంచి ఎర్రోన్పల్లి దాకా దాదాపు 3,40,00,000 రూపాయలతో తార్ రోడ్ వేసి ఈ గ్రామానికి కూడా ఈరోజు వచ్చినాం. ఎందుకంటే గతంలో మొన్ననే నేను వచ్చినప్పుడు మా మహిళలు కానీ అందరూ అక్కడ రోడ్డు వేయాలి మాకి అంటే, మీకు రోడ్డు వేసి మీ గ్రామానికి వస్తానమ్మనే వాళ్ళకి మాట ఇచ్చాం. ఆ మాట ఈరోజు మేము నిలబెట్టుకున్నామని కూడా